అన్నం తింటుంటే గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలుస్తాడో చూద్దాం. అదే జగిత్యాలో అంత పెద్ద మొగోడైతే చేయమని చెప్పు. కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గు శరం లజ్జ మానం ఉందా ఆయనకు? అసలు అన్నం తింటున్నా పెండ తింటున్నా. ఆయన ఒక్కనే కాదు, ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనీయం, ఇదే విధంగా అడ్డుకుంటాం. నీకు దమ్ముంటే వాళ్ళు మొగోళ్ళే అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు. కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది, రాజీనామా చేయమని. ఉంటే అన్నం తింటుంటే గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలుస్తాడో చూద్దాం. అదే జగిత్యాలో అంత పెద్ద మొగోడైతే చేయమని చెప్పు. కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గు శరం లజ్జ మానం ఉందా ఆయనకు? అసలు అన్నం తింటున్నా పెండ తింటున్నా. ఆయన ఒక్కనే కాదు, ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనీయం, ఇదే విధంగా అడ్డుకుంటాం. నీకు దమ్ముంటే వాళ్ళు మొగోళ్ళే అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు. కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది, రాజీనామా చేయమని. ఉంటే అన్నం తింటుంటే గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలుస్తాడో చూద్దాం. అదే జగిత్యాలో అంత పెద్ద మొగోడైతే చేయమని చెప్పు. కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గు శరం లజ్జ మానం ఉందా ఆయనకు? అసలు అన్నం తింటున్నా పెండ తింటున్నా. ఆయన ఒక్కనే కాదు, ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనీయం, ఇదే విధంగా అడ్డుకుంటాం. నీకు దమ్ముంటే వాళ్ళు మొగోళ్ళే అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు. కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది, రాజీనామా చేయమని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.